వివరాలకొస్తే కానిస్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు డీజీపీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. పోస్టులను అమ్ముకున్నారని మండిపడ్డారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని, తమకు వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఎంపిక చేయలేదని, ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. మార్కులు వచ్చిన వారికి సెలెక్ట్ అయ్యారు, ఎక్కువ మార్కులు వచ్చిన వారు సెలెక్ట్ కాలేదంటూ ఇక్కడ అనేక మంది కూడా డీజీపీ ఆఫీస్కు రావడం జరిగింది. అసలు వీరికి అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, ఎన్ని మార్కులు వచ్చాయి, నీకు ఏమైంది సార్? నా పేరు బి శివకృష్ణ సార్. మాకు రీజన్ ఉంటే పర్లేదు సార్, తక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చి సార్ మాకు రాకపోతే బాధ ఉంటుంది సార్. 2 నెలలు కష్టపడి రాసినాం సార్ మేము, అయినా రాలేదు సార్ మాకు. తక్కువ మార్కులు అంటే ఏ రకంగా? మీకు ఎన్ని మార్కులు వచ్చాయి సార్? నాకు 84 మార్క్స్ వచ్చినాయి సార్. తక్కువ మార్కులు వచ్చిన వారంటే ఎంత? 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది సార్. మా కేటగిరీ ఎస్సీలోనా సార్ 70 వచ్చిన వాళ్ళకి వచ్చింది. మళ్ళీ బీసీలో సార్ 80 చేంజ్ వచ్చిన వాళ్ళకి వచ్చింది సార్. 81, 82 వచ్చిన వాళ్ళకి. 11,000 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అందులో 10,000కు పైగా సెలెక్ట్ అయ్యారు. మొత్తంగా ఇందులో ఈ కొద్ది మందితోటే ఇప్పుడు ఈ వివాదం కూడా తలెత్తింది. తక్కువ మార్కులు వచ్చిన వారికి కేటాయిస్తూ మాకు అన్యాయం చేశారని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇది ఇంకా మరికొద్ది మంది కానిస్టేబుల్ అభ్యర్థులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. 62, 65, 70 మార్క్స్ వచ్చిన అన్న వాళ్ళకి ఏమో జాబ్స్ వచ్చాయి. మాకు 82, 80, 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎవరికి రాలేవు సార్. 95 మార్క్స్ వచ్చినాయి. 95 మార్క్స్ వచ్చినా ఎవరికి రిజల్ట్ రాలేవు సార్. మాకు జాబ్స్ అనేది రాలేవు. ఎందుకు ఇలా అయింది? ఇది అసలు ప్రాసెస్ ఏంది? దీని ప్రాసెస్ ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఇక్కడ 95 మార్క్స్ వచ్చి ఇక్కడ నించుంటున్నాం సార్. మార్క్స్ మాకంటే తక్కువ వచ్చిన వాళ్ళ జాబులు చూసుకుంటా మేము ఏడ్చుకుంటా కూర్చున్నాం. నాకు 107 మార్క్స్ వచ్చాయి. నేను 107 వచ్చినప్పుడు 107 22 ఇయర్స్ అతనికి సివిల్ కానిస్టేబుల్ వచ్చింది. 26 ఇయర్స్ ఏమో సివిల్ కానిస్టేబుల్ రాలే. ఎస్సీ క్యాండిడేట్ అంటే ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు సేమ్ ఏజ్ ఉన్నప్పుడేమో ఒక లెవెల్ చూస్తారు. నాకు 4 ఇయర్స్ డిఫరెంట్తో నాకంటే చిన్న అతనికి 107కి సివిల్ కానిస్టేబుల్ వచ్చినప్పుడు నేనేం కావాలి సార్? యాక్చువల్లీ 85కి 87కి 82కు ఏఆర్ కానిస్టేబుల్ ఇచ్చినప్పుడు నాకు 93 మార్క్స్ వచ్చాయి. నాకు ఎలాంటి కానిస్టేబుల్ లేదు, ఏది లేదు రంగారెడ్డిలో, సైబరాబాద్లో. కాబట్టి దీంట్లో నాకు ఏదో అవకతవకలు జరిగినాయని అనిపిస్తున్నది. ప్లస్ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టడం వల్ల, ఓన్లీ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టడం వల్ల దీంట్లో ఏదో అవకతవకలు జరిగినాయి సార్. మీరే న్యాయం చేయాలి, మీడియా వాళ్ళు చూడండి సార్. మీరే డీజీపీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డీజీపీకి మేము మళ్ళీ ఈ లిస్ట్ అనేది మళ్ళీ వెరిఫై చేసి కొత్త పెట్టాలి. లేకపోతే ఎగ్జామ్ పెడితే మాకు టాలెంట్ ఉంది, మళ్ళీ అయినా వస్తాం మేము. మీకేందంటే మాకన్నా తక్కువ వచ్చి వాళ్ళకి వచ్చినప్పుడు మేము ఎలా అన్యాయం కావాలి సార్? మొత్తంగా వారు రాసినటువంటి పరీక్ష, వాటికి సంబంధించిన అన్ని వివరాలు, మార్కుల లిస్టుతో పాటు వీరంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. మొత్తానికి ఇది కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష ఫలితాలకు సంబంధించి సెలెక్ట్ కాని అభ్యర్థుల ఆందోళన. మొత్తానికి 7 గంటలకు వెల్లడైన తర్వాత మరి దాంట్లో కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి అభ్యర్థులు చూసుకున్న తర్వాత వీరి అవకతవకలు జరిగాయని ఇంకా భావిస్తారా, లేక మళ్ళీ పోరాటం చేస్తారన్నది వేచి చూడాలి. కెమెరా పర్సన్ రమేష్తో సందీప్, డీజీపీ ఆఫీస్ నుంచి.